హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 784కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ నార్జో 20 Pro ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి పోస్ట్ అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా ఆ వీడియో మీరు చూడపోయిన నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. రేపు వచ్చేసరికి మన ఛానల్ రియల్మీ నార్జో 20 ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి. రియల్మీ నార్జో సిరీస్లో ఈరోజు 3 మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. నార్జో 20, 20A, ఇంకోటిసరికి 20 Pro అని చెప్పేసి 3 మొబైల్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో మంచి రీజనబుల్ ప్రైస్ లోనే ఈ మొబైల్స్ వచ్చేసరికి మన ఈ రోజు రియల్మీ అయితే లాంచ్ చేసింది. నార్జో 20 డిస్ప్లే సైజ్ 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. స్టోరేజ్ చూస్తే 64GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో G85 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ మనకి రెడ్మీ నోట్ 9 లో అయితే చూడొచ్చు అనమాట. అదే ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకోసారికి రియల్మీ నార్జో 20A ఈ మొబైల్ కూడా డిస్ప్లే సైజ్ సేమ్ మనకి నార్జో 20 ప్లస్ సైజ్ తోనే వస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 665 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ వస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పుకోవాల్సింది రియల్మీ నార్జో 20 Pro ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ కూడా 6.5 ఇంచెస్ ఉంటుంది. ఇది మనకి ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే మనకి 6GB, 64GB, 8GB, 128GB రెండు వేరియంట్స్ అయితే వస్తాయి. ఈ మొబైల్లో రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్, మైక్రో అండ్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్లో ప్రాసెసర్ చూస్తే మీడియాటెక్ హెలియో G95 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ మనకి రియల్మీ 7 తో మ్యాచ్ అవుతాయి. బట్ ఒకసారికి ఇందులో కెమెరా అనేది కొంచెం డౌన్ గ్రేడ్ అయ్యి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే పెంచారు. అలాగే బ్యాటరీ కూడా మనకి 4500 mAh బ్యాటరీతో వస్తే రియల్మీ 7లో వచ్చరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది డిఫరెన్స్. మీకు రెండు గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తే మీకు కెమెరా సెంట్రిక్ కావాలి అనుకుంటే అక్కడ రియల్మీ 7 బెటర్ అవుతుంది. అలా కాకుండా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు నార్జో 20 Pro బెటర్ అయితే అవుతుంది. ఇందులో మనకి రియల్మీ నార్జో 20A 3GB 32GB వేరియంట్ 8499 రూపాయలు పెట్టారు. 4GB 64GB వేరియంట్ 9499 రూపాయలు పెట్టారు. ఈ నెల 30వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా దీన్ని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఇంకా నార్జో 20 4GB 64GB వేరియంట్ 10,499 రూపాయలు పెట్టారు. ఇక 4GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 11,499 రూపాయలు పెట్టారు. ఈ మొబైల్ వచ్చేసరికి ఈ నెల 28వ తారీఖు నుంచి వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి తీసుకొస్తున్నారు. ఇక ఫైనల్గా మనకి రియల్మీ నార్జో 20 Pro ప్రైస్ చూసుకున్నట్టయితే 6GB 64GB వేరియంట్ ప్రైస్ 14,999 రూపాయలు పెడితే 8GB 128GB వేరియంట్ ప్రైస్ 16,999 రూపాయలు పెట్టారు. ఈ మొబైల్ వచ్చేసరికి ఈ నెల 25వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. అన్ని మొబైల్స్ ప్రైస్ మంచిగానే తీసుకొచ్చారు. అన్నిట్లో మనకి ఏవైతే బేస్ వేరియంట్ ఉందో ఈ బేస్ వేరియంట్ కొనుక్కోవడం బెటర్ అని చెప్తాను అనమాట. ఇందులో అన్నింటిలో మనకి డెడికేటెడ్ స్లాట్తో అయితే వస్తుంది. అంటే ట్రిపుల్ స్లాట్ ఉంటుంది. కావాలంటే మీరు మెమరీని పెట్టుకొని ఎక్స్పాండ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు వీళ్ళు రియల్మీ UI 2.0 అని కూడా అయితే అనౌన్స్ చేశారు. అతి త్వరలో సరికి ఈ UIని అన్ని మొబైల్స్కి అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తామన్నారు. ఇక అలాగే రియల్మీ బంగ్లాదేశ్లో రియల్మీ C17 ఈ మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఇక ఈ మొబైల్ కూడా మనకి నార్జో 20 అండ్ 20A ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ అయితే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఈ మొబైల్లో రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్, మైక్రో అండ్ డెప్త్ సెన్సార్ అనమాట. ఇక ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 460 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక అలాగే ఈ మొబైల్ మనకి హెచ్డి ప్లస్ తో వచ్చినప్పటికీ 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో 6GB అండ్ 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ బంగ్లాదేశ్ లో చూస్తే వీళ్ళు 13,800 రూపాయలు పెట్టారు. ఈ నెల 24వ తారీఖు నుంచి అక్కడ సేల్కి అయితే తీసుకొస్తున్నారు. అక్కడికన్నా ఇక్కడే చాలా బెటర్ అనమాట. మంచి స్పెసిఫికేషన్స్ తో మొబైల్ తో తీసుకొచ్చి కొంచెం రీజనబుల్ ప్రైస్ లో అయితే పెట్టారు. అక్కడ మరీ దారుణంగా ప్రైస్ లో అయితే పెట్టారు వీళ్ళు. సో త్రాన్యం చూసుకుంటే మనకి యూఎస్ లో వీచాట్ అండ్ టిక్ టాక్ ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి ట్రంప్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే కదా. నిన్న సండే వచ్చేసరికి ప్లే స్టోర్ లోంచి అలాగే యాప్ స్టోర్ లోంచి వీటిని రిమూవ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే ట్రంప్ చేశాడు. ఇప్పుడు వచ్చేసరికి కోర్టు ట్రంప్ కు వాతలు పెట్టినట్టుగా తెలుస్తుంది. వీటిని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా, అంటే ట్రంప్ని అడ్డుకున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం ఉందన్నమాట. ఇక అలాగే మనకి టిక్ టాక్ విషయానికి వచ్చేసరికి టిక్ టాక్ని కొనడానికన్నా ఎక్కువ భాగస్వాములకి అయితే వాళ్ళు ఒప్పుకున్నారు. సో అంటే టిక్ టాక్ని పూర్తిగా అమ్మలేదన్నమాట. సో భాగస్వామ్యం కలుపుకోవడానికే వాళ్ళు ప్రయత్నించారు. సో దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు పాస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ అయితే పక్క తప్పుకుంది. ఈ ప్లేస్లో వచ్చేసరికి వాల్మార్ట్ అలాగే ఒరాకిల్ అయితే వీటిలోని భాగస్వాములు అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒరాకిల్ చూస్తే 12.5% స్టాక్స్ని అయితే
తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వాల్మార్ట్ వచ్చేసరికి 7.5% స్టాక్స్ అయితే తీసుకుంది. ఇంకా మనకి టిక్ టాక్ దగ్గర సో 80% వరకు ఇంకా చైనా కంపెనీ బైట్ డాన్స్ దగ్గరే స్టాక్స్ ఉన్నట్టుగా అయితే ఇక్కడ ప్రస్తుతానికి సమాచారం అయితే ఉంది. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి షామీ నుంచి షామీ ప్రజల వద్దకే పరిపాలన అయితే మొదలు పెట్టేసింది అనమాట. వీళ్ళు వచ్చేసరికి మీ స్టోర్ ఆన్ వీల్స్ అని చెప్పేసి ఒక సర్వీస్ అయితే తీసుకొచ్చారు. ఏదైతే రిమోట్ ఏరియాస్ అలాగే విలేజెస్ ఉంటాయో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఒక వ్యాన్ లోనే వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్ని అయితే మోసుకొని తిరుగుతున్నారు అనమాట. అదే ప్రజల వద్దకే పరిపాలన అని చెప్పాను. ఇలా దగ్గరికి మీకు వచ్చేసరికి ఇక పై నుంచి అంటే ఎక్కడ కాదు, సిటీస్లో కాదు, విలేజెస్లోనూ అలాగే రిమోట్ ఏరియాస్లో వచ్చేసరికి ఈ స్టోర్ అయితే హల్చల్ చేస్తూ ఉంటుంది. మీకు ఏమైనా షామీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కావాలనుకుంటే ఈ వ్యాన్లో అయితే దొరుకుతాయి అనమాట. ఇక్కడ మనకి టీవీస్ కా నుంచి టీవీ బాక్స్, మొబైల్ ఫోన్స్, అలాగే వీళ్ళు తీసుకొచ్చిన ఇయర్ ఫోన్స్ అన్ని ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ అయితే మీకు ఇక్కడైతే దొరుకుతాయి. ఒకవేళ లేకపోతే మీరు ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ అవి తీసుకొచ్చి మీకు అప్పచెప్తారు అనమాట. ఈ రకంగా వచ్చేసరికి వీళ్ళు ఒక ఆఫ్లైన్ స్టోర్ని వ్యాన్లో వేసుకొని తిప్పేస్తున్నారు. దీన్నే మన రాజకీయ నాయకులు ప్రజల వద్దకే పాలన అంటుంటారు. సో తర్వాత చూసుకుంటే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ మల్టీ డివైస్ సపోర్ట్ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు విండోస్ మీద, మ్యాక్ మీద, అలాగే iOS అండ్ ఆండ్రాయిడ్ మీద అయితే ఇది టెస్ట్ అయితే చేస్తున్నారంటే ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైనల్కి అయితే వచ్చింది. ఇది కనుక మనకు పూర్తయిపోయి వస్తే మనకి అప్ టు 4 to 5 డివైసెస్లో మనం ఒకే నెంబర్తో వాట్సాప్ని అయితే యూజ్ చేయొచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి వోడాఫోన్ ఐడియా నుంచి వోడాఫోన్ ఐడియా కొన్ని ప్లాన్స్కి G5 1 year ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా అందిస్తుంది. ఇందులో చూసుకుంటే 355 ప్లాన్ ఉంది, 405 ప్లాన్ ఉంది, 595 ప్లాన్ ఉంది, 795 ప్లాన్, ఇంకోటిసరికి ఫైనల్గా 1 year ప్లాన్ ఇది వచ్చేసరికి 2595 ప్లాన్ కూడా అయితే ఉంది. సో ఎన్ని ప్లాన్స్కి వచ్చేసరికి G5 అనేది 1 year వరకు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అయితే ఇస్తున్నారు, అది కూడా ప్రీమియం సబ్స్క్రిప్షన్. సో తర్వాత చూసుకుంటే మనకి జీబ్రానిక్స్ నుంచి జీబ్రానిక్స్ జేబ్ జూక్ బార్ 9700 డాల్బీ అట్మాస్ ప్రో. సో ఈ సౌండ్ బార్ రీసెంట్ గానే వీళ్ళైతే లాంచ్ చేశారు. నేను ఇంత ముందు టెక్ న్యూస్ లో కూడా చెప్పాను. దీని వచ్చరికి ఈ రోజు నుంచి వీళ్ళు సేల్ కి అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా దీని ఎంఆర్పీ చూస్తే 45,000 ఉంటుంది, బట్ వచ్చరికి వీళ్ళు సేల్కి మాత్రం 17,999 రూపాయలకి అయితే దీన్ని సేల్కి అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా దీని అన్బాక్సింగ్ అనేది మన ఛానల్ అయితే ఉంటుంది, నా దగ్గర ఉంది, బట్ ఒకసారికి నేను హిల్ అయితే షిఫ్ట్ అవుతున్నాను, అందువల్ల దీని అన్బాక్సింగ్ అయితే చేయలేకపోయినా. త్వరలో వచ్చరికి దీని అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో వస్తుంది. ఇది వచ్చరికి మనకి ఇందులో ప్రత్యేకం ఏంటంటే 450 వాట్ అవుట్పుట్ అయితే ఇది సౌండ్ అందిస్తుంది అనమాట. ఒక సౌండ్ బార్ నుంచి మనం 450 వాట్ అవుట్పుట్ అంటే ఇల్లు దద్దరిల్లిపోద్ది అని చెప్పవచ్చు అనమాట. ఇందులో మనకి సబ్ ఓఫర్ ఏదైతే ఉందో అది వచ్చరికి 150 వాట్ అవుట్పుట్ అందిస్తే ఏదైతే సౌండ్ బార్ ఉందో ఇందులో 6 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇది మీకు 300 వాట్ అవుట్పుట్ అయితే అందిస్తుంది స్పీకర్స్. ఇది వచ్చరికి మనకి 360 degrees డాల్బీ అట్మాస్ అయితే అందిస్తుంది అనమాట. డాల్బీ డిజిటల్ ఆడియోని అయితే వింటా అనుకుంటుంది. ఇది 2.1 ఛానల్ అయినప్పటికీ మీకు 5.1 ఛానల్ విన్న ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది అందిస్తుంది. సో ఈ సౌండ్ బార్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ అయితే వస్తుంది, అక్కడ ఈ సౌండ్ బార్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకుంటారు. సో తర్వాత చూసుకుంటే మనకి టెక్నో నుంచి టెక్నో స్పార్క్ 6 ఎయిర్. సో ఈ మొబైల్ ని రీసెంట్ గా మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు, బట్ అప్పుడు వచ్చేసరికి 3GB 32GB తో ఈ మొబైల్ తీసుకొచ్చారు. అయితే వీళ్ళ ఫ్యాన్స్ మాకు సరిపోదు, మాకు 64GB కావాలని చెప్పి అన్నట్టున్నారు. వీళ్ళు 3GB 64GB వేరియంట్ ని ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 8,699 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అయితే వీళ్ళు ఇంత ముందు 2GB 32GB వేరియంట్, 3GB 32GB వేరియంట్ అయితే తీసుకొచ్చారు. అందులో సరికి మీడియాటెక్ హెలియో A22 ప్రాసెసర్ వాడితే ఇప్పుడు తీసుకొచ్చిన 3GB 64GB వేరియంట్ లో మీడియాటెక్ హెలియో A25 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అయినప్పటికీ అంత ప్రైస్ పెట్టుకునే మొబైల్ అయితే కాదు. అక్కడ మనకి ఇప్పుడే చెప్పుకున్నాం రియల్మీ మంచి మంచి ప్రైజుల్లో తీసుకొచ్చింది. సో అవి వస్తున్నప్పుడు ఇవి ఎవరు కొంటారు. సో తర్వాత చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus 8T మొబైల్ వచ్చరికి అక్టోబర్ 14వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో అని చెప్పేసి నేను సాటర్డే టెక్ న్యూస్లో అనుకుంటా మీకు చెప్పాను. సో ఇప్పుడు ఏదైతే కన్ఫర్మ్ అయిందనమాట. ఇప్పుడు అమెజాన్లోను OnePlus.com మీకు ఈ మొబైల్ సంబంధించిన టేజర్లు అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వచ్చరికి 8T ఒకటైనా 8T ప్రోను కూడా లాంచ్ చేస్తారేమో చూడాలి. అలాగే వీళ్ళు తీసుకొస్తున్న ఏదైతే OnePlus వాచ్ ఉందో ఈ వాచ్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటు మనం బడ్జెట్లో అంటే అఫోర్డబుల్ ప్రైస్లో మనం ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా మనం OnePlus నుంచి అయితే చూడొచ్చు. రీసెంట్గానే వీళ్ళు 5,000లో తీసుకొచ్చారు కదా, దానికన్నా ఇంకా తక్కువ ప్రైస్లో మనం ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో తర్వాత చూసుకుంటే మనం ఒప్పో నుంచి ఒప్పో రెనో 4SE ఈ మొబైల్ ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.43 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ MOLED డిస్ప్లేతో వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చరికి 8GB ఉంటుంది. ప్రాసెస్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో Dimensity 720 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇందులో రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, మైక్రో సెన్సార్, ఫ్రంట్ కెమెరా వచ్చరికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీతో
65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ప్రైస్ చూస్తే టూ మచ్ పెట్టారని చెప్పాలి. దీని ప్రైస్ అక్కడ వచ్చేసరికి 8GB 128GB వేరియంట్ 27,100 పెడితే 8GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 30,400 రూపాయలు పెట్టారు. సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి అక్కడ వీటిని సేల్ కూడా అయితే తీసుకొస్తున్నారు. యాక్చువల్గా రియల్మీ సేమ్ ప్రాసెసర్తో 10,000 లోపే చైనాలో అయితే 5G మొబైల్ లాంచ్ చేసింది. సేమ్ డెమెన్సిటీ 720 ప్రాసెసర్తోనే వీళ్ళు అదే ప్రాసెసర్ని తీసుకెళ్లి 27,000 రూపాయలకి చైనాలో రుద్దుతున్నారు. సో తెలిసిందిగా ఒప్పో అంటే అలాగే ఉంటుంది, ఇక్కడ సమాచారం అయితే వస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబట్టి కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహాలు సందేహాలు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.